దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక సంవత్సర కాలంలో పూర్తి చేయబడే ప్రణాళికతో పరిశుద్ధ బైబిల్ అనుదిన బైబిల్ పఠనము ఈరోజు 10 జనవరి 2025 ఈరోజు కొరకు సిద్ధపరచబడిన వాక్య భాగము ఆదికాండము 25, 26 అధ్యాయాలు మరియు మత్తయి సువార్త 9వ అధ్యాయము 1 నుండి 17 వరకు. మొదటిగా ఆదికాండము 25వ అధ్యాయం. అబ్రహాము మరలా ఒక స్త్రీని వివాహం చేసుకున్నాను. ఆమె పేరు కెతూరా. ఆమె అతనికి జిమ్రాను, యొక్షాను, మెదాను, మిద్యాను, ఇష్బాకు, షూవహు అను వారిని కనెను. యొక్షాను షేబను, దెదానును కనెను. అషూరీయులు, లెతూషీయులు, లేయుమీయులు అనువారు ఆ దెదాను సంతతి వారు. కేయిఫా, ఏఫెరు, హనోకు, అబీదా, ఎల్దాయా అనువారు ఆ మిద్యాను సంతతి వారు. వీరందరూ కెతూరా సంతతి వారు. అబ్రహాము తనకు కలిగినది యావత్తు ఇస్సాకుకు ఇచ్చెను. అబ్రహాము తన ఉపపత్నుల కుమారులకు బహుమానములు ఇచ్చి తాను సజీవుడై ఉండగానే తన కుమారుడు ఇస్సాకు నద్ద నుండి తూర్పు తట్టుగా తూర్పు దేశమునకు వారిని పంపివేసెను. అబ్రహాము బ్రతికిన సంవత్సరములు 175. అబ్రహాము నిండు వృద్ధాప్యముకు వచ్చిన వాడై మంచి ముసలితనమును ప్రాణము విడిచి మృతి పొంది తన పితరుల యొద్దకు చేర్చబడెను. హిత్తీయుడైన సోహగు కుమారుడగు ఎఫ్రోను పొలమందలి మక్పేలా గుహలో అతని కుమారులకు ఇస్సాకును, ఇష్మాయేలును అతనిని పాతిపెట్టిరి. అది మమ్రే ఎదుటనున్నది. అబ్రహాము హేతు కుమారుల యొద్ద కొనిన పొలములోనే అబ్రహామును అతని భార్య అయిన షారాయిను పాతిపెట్టబడి. అబ్రహాము మృతి పొందిన తరువాత దేవుడు అతని కుమారుడు ఇస్సాకును ఆశీర్వదించెను. అప్పుడు ఇస్సాకు బెయేర్ లహాయి రోయి దగ్గర కాపురం ఉండెను. ఐగుప్తీయురాలును షారా దాసియునైన హాగరు అబ్రహామునకు కనిన అబ్రహాము కుమారుడగు ఇష్మాయేలు వంశావళి ఇదే. ఇష్మాయేలు జ్యేష్ఠ కుమారుడైన నేబాయోతు, కేదారు, అద్బయేలు, మిబ్సాము, విష్మా, దోమాన, మస్సా, హదరు, తేమ, యోతూరు, నాపీషు, కెదెమ. ఇవి వారి వారి వంశావళుల ప్రకారము వారి వారి పేరుల చొప్పున ఇష్మాయేలు కుమారుల యొక్క పేర్లు. వారి వారి గ్రామముల్లోనూ వారి వారి కోటల్లోనూ ఇష్మాయేలు కుమారులు వీరే. వారి పేర్లు ఇవే. వారి వారి జన్మల ప్రకారము వారు 12 రాజులు. ఇష్మాయేలు బ్రతికిన సంవత్సరములు 137. అప్పుడు అతడు ప్రాణం విడిచి మృతి పొంది తన పితరుల యొద్దకు చేర్చబడెను. వారు అష్షూరునకు వెళ్ళు మార్గమున హవీలా మొదలుకుని ఐగుప్తు ఎదుటనున్న షూరు వరకు నివసించువారు. అతడు తన సహోదరులందరి ఎదుట నివాసం ఏర్పరచుకొనెను. అబ్రహాము కుమారుడు ఇస్సాకు వంశావళి ఇదే. అబ్రహాము ఇస్సాకును కనెను. ఇస్సాకు పద్దనరాములో నివసించు సిరియావాడైన బెతూయేలు కుమార్తెయును సిరియావాడైన లాబాను సహోదరియునైన రిబ్కాను పెళ్లి చేసుకున్నప్పుడు 40 సంవత్సరముల వాడు. ఇస్సాకు భార్య గుడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. యెహోవా అతని ప్రార్థన వినెను గనుక అతని భార్య అయిన రిబ్కా గర్భవతి అయ్యెను. ఆమె గర్భంలో శిశువులు ఒకనితోనొకడు పెనుగులాడిరి గనుక ఆమె ఇలాగైతే నేను బ్రతుకుట ఎందుకని అనుకుని ఈ విషయమై యెహోవాను అడుగ వెళ్ళాను. అప్పుడు యెహోవా ఆమెతో ఇట్లనెను, 2 జనములు నీ గర్భంలో కలవు, 2 జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకముగా వచ్చును. ఒక జనపదము కంటే ఒక జనపదము బలిష్టమై ఉండును. పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అనెను. ఆమె ప్రసూతి కావలసిన దినములు నిండినప్పుడు ఆమె గర్భమందు కవలవారు ఉండిరి. మొదటివాడు ఎర్రని వాడిగా బయటకు వచ్చాను. అతని వల్లంతయు రోమవస్త్రము వలె ఉండెను గనుక అతనికి ఏసావు అని పేరు పెట్టారు. తరువాత అతని సహోదరుడు బయటకు వచ్చినప్పుడు
అతని చెయ్యి ఏసావు మడిమను పట్టుకుని ఉండెను గనుక అతనికి యాకోబు అని పేరు పెట్టబడెను. ఆమె వారిని కనినప్పుడు ఇస్సాకు 60 ఏండ్లవాడు. ఆ చిన్నవారు ఎదిగినప్పుడు ఏసావు వేటాడుట యందు నేర్పరి అయి అరణ్యవాసిగా నుండెను. యాకోబు సాధువై గుడారముల్లో నివసించుచుండెను. ఇస్సాకు ఏసావు తెచ్చిన వేట మాంసమును తినుచుండెను కనుక అతన్ని ప్రేమించాను. రిబ్కా యాకోబును ప్రేమించాను. ఒకనాడు యాకోబు కలగూర వంటకము వండుకొనుచుండగా ఏసావు అలసిన వాడై పొలంలో నుండి వచ్చి, నేను అలసి ఉన్నాను, ఆ ఎర్రగానున్న దానిలో కొంచెం దయచేసి నాకు పెట్టుమని అడిగాను. అందుచేత అతని పేరు ఎదోము అనబడాను. అందుకు యాకోబు, నీ జ్యేష్ఠత్వము నేడు నాకిమ్మని అడగగా ఏసావు, నేను చావబోచున్నాను కదా, జ్యేష్ఠత్వం నాకెందుకనెను. యాకోబు, నేడు నాతో ప్రమాణం చేయమనను. అతడు యాకోబుతో ప్రమాణం చేసి అతనికి జ్యేష్ఠత్వమును అమ్మివేయగా యాకోబు ఆహారమును చిక్కుడుకాయల వంటకమును ఏసావుకిచ్చాను. అతడు తిని త్రాగి లేచిపోయాను. అట్లు ఏసావు తన జ్యేష్ఠత్వము తృణీకరించాను. ఆదికాండము 26వ అధ్యాయం. అబ్రహాం దినములలో వచ్చిన మొదటి కరువు గాక మరి ఒక కరువు ఆ దేశంలో వచ్చాను. అప్పుడు ఇస్సాకు గెరార్లో ఉన్న ఫిలిస్తీన్ల రాజు అయిన అబీమెలెకు నొద్దకు వెళ్ళాను. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము, ఈ దేశమందు పరవాసివై ఉండుము. నేను నీకు తోడయుండి నిన్ను ఆశీర్వదించదను. ఎలయనగా నీకును నీ సంతానమునకును ఈ దేశములన్నీ ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రహాంతో నేను చేసిన ప్రమాణం నెరవేర్చి ఆకాశ నక్షత్రముల వల్ల నీ సంతానమును విస్తరింపజేసి ఈ దేశములన్నీ నీ సంతానమునకు ఇచ్చదను. నీ సంతానము వలన సమస్త భూలోకంలోని సమస్త జనులు ఆశీర్వదింపబడుదురు. ఏలయనగా అబ్రహాం నా మాట విని నేను విధించిన నా ఆజ్ఞలను, నా కట్టడలను, నా నియమములను గైకొనని చెప్పాను. ఇస్సాకు గెరార్లో నివసించెను. ఆ చోటి మనుష్యులు అతని భార్యను చూచి ఆమె ఎవరిని అడిగినప్పుడు అతడు, ఆమె నా సహోదరి అని చెప్పాను. ఎందుకనగా రిబ్కా చక్కనిది గనుక ఆ చోటి మనుషులు ఆమె నిమిత్తం నన్ను చంపుదురేమో అనుకుని తన భార్య అని చెప్పుటకు భయపడాను. అక్కడ అతడు చాలా దినములుండిన తరువాత ఫిలిస్తీన్ల రాజైన అబీమెలెకు కిటికీల నుండి చూచినప్పుడు ఇస్సాకు తన భార్య అయిన రిబ్కాతో సరసమాడుట కనబడాను. అప్పుడు అబీమెలెకు ఇస్సాకును పిలిపించి, ఇదిగో ఆమె నీ భార్యయే, ఆమె నా సహోదరి అని ఎలా చెప్పితవని అడగగా ఇస్సాకు, ఆమెను బట్టి నేను చనిపోవదునేమో అనుకుంటున్నాను అతనితో చెప్పాను. అందుకు అబీమెలెకు, నీవు మాకు చేసిన ఈ పని ఏమి? ఈ జనులలో ఎవడైనా ఆమెతో నిర్భయముగా శయనించవచ్చునే? అప్పుడు నీవు మా మీదికి పాతకం తెచ్చిపెట్టువాడవు కదా అనెను. అబీమెలెకు, ఈ మనిషిని జోలికైనను ఇతని భార్య జోలికైనను వెళ్ళేవాడు నిశ్చయముగా మరణశిక్ష పొందునని తన ప్రజలకందరికీ ఆజ్ఞాపింపగా ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరం 100 ఫలం పొందాను. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుషుడు గొప్పవాడాయను. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చాను. అతనికి గొర్రెల ఆస్తియు గొడ్ల ఆస్తియు దాసులు గొప్ప సమూహమును కలిగినందున ఫిలిస్తీయులు అతని యందు అసూయపడిరి. అతని తండ్రి అయిన అబ్రహాం దినములలో అతని తండ్రి దాసులు త్రవ్విన బావులన్నిటినీ ఫిలిస్తీయులు మన్ను పోసి పూడ్చివేసిరి. అబీమెలెకు, నీవు మాకంటే బహుబలము గలవాడవు గనుక మా యొద్ద నుండి వెళ్ళి పొమ్మని ఇస్సాకుతో చెప్పగా ఇస్సాకు అక్కడ నుండి వెళ్ళి గెరారు లోయలో గుడారం వేసుకుని అక్కడ నివసించాను. అప్పుడు తన తండ్రి అయిన అబ్రహాం దినములలో త్రవ్విన నీళ్ల బావులు ఇస్సాకు తిరిగి త్రవ్వించాను. ఏలయనగా అబ్రహాం మృతి పొందిన తర్వాత ఫిలిస్తీయులు వాటిని పూడ్చివేసిరి. అతడు తన తండ్రి వాటికి పెట్టిన పేర్ల చొప్పున తిరిగి వాటికి పేర్లు పెట్టాను. మరియు ఇస్సాకు దాసులు ఆ లోయలో త్రవ్వగా జనులు గల నీళ్ళబావు దొరికాను. అప్పుడు గెరారు కాపరులు ఇస్సాకు కాపరులతో జగడమాడి ఈ నీరు మాదే అని చెప్పిరి. గనుక వారు తనతో కలహించినందున అతడు ఆ బావికి ఏసేకు అని పేరు పెట్టాను. వారు మరి ఒక బావి త్రవ్వినప్పుడు దాని కొరకును జగడమాడిరి. గనుక దానికి సిత్నా అని పేరు పెట్టాను.
అతడు అక్కడ నుండి వెళ్ళి మరి ఒక బావి త్రవ్వించెను. దాని విషయమై వారు జగడమాడలేదు గనుక అతడు ఇప్పుడు యెహోవా మనకు ఎడమ కలుగజేసి ఉన్నాడు గనుక ఈ దేశమందు అభివృద్ధి పొందుదాం అనుకుని దానికి రహేబోతు అని పేరు పెట్టాను. అక్కడ నుండి అతడు బెయేర్షెబాకు వెళ్ళాను. ఆ రాత్రి యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాం దేవుడను, నేను నీకు తోడై ఉన్నాను గనుక భయపడకము. నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపజేసేదనని చెప్పాను. అక్కడ అతడు ఒక బలిపీఠం కట్టించి యెహోవా నామమున ప్రార్థన చేసి అక్కడ తన గుడారం వేశాను. అప్పుడు ఇస్సాకు దాసులు అక్కడ బావి త్రవ్విరి. అంతటా అబీమెలెకును అతని స్నేహితుడైన హూజతును అతని సేనాధిపతి అయిన ఫీకోలును గెరారు నుండి అతని వద్దకు వచ్చిరి. ఇస్సాకు, మీరు నా మీద పగబట్టి మీ యొద్ద నుండి నన్ను పంపివేసిన తర్వాత ఎందు నిమిత్తం నా యొద్దకు వచ్చి ఉన్నారని వారిని అడగగా, వారు, నిశ్చయముగా యెహోవా నీకు తోడై ఉండడం చూచితిమి గనుక మనకు అనగా మాకును నీకును మధ్యన ఒక ప్రమాణం ఉండవలననియు, మేము నిన్ను ముట్టక నీకు మేలే తప్ప మరేమీ చేయక నిన్ను సమాధానముగా పంపివేసితిమి గనుక నీవును మాకు కీడు చేయకుండానట్లు నీతో నిబంధన చేసుకుందామని అనుకుంటుని. ఇప్పుడు నీవు యెహోవా ఆశీర్వాదం పొందిన వాడవనిరి. అతడు వారికి విందు చేయగా వారు అన్నపానములు పుచ్చుకొనిరి. తెల్లవారినప్పుడు వారు లేచి ఒకరితో ఒకడు ప్రమాణం చేసుకొనిరి. తరువాత ఇస్సాకు వారిని సాగనంపగా వారు అతని యొద్ద నుండి సమాధానముగా వెళ్ళిరి. ఆ దినమందు ఇస్సాకు దాసులు వచ్చి తాము త్రవ్విన బావిని గూర్చి అతనికి తెలియజేసి, మాకు నీళ్లు కనబడినవని చెప్పిరి గనుక దానికి షేబా అని పేరు పెట్టాను. కాబట్టి నేటి వరకు ఆ ఊరి పేరు బెయేర్షెబా. ఏసావు 40 సంవత్సరముల వాడైనప్పుడు హిత్తీయుడైన బెయేరీ కుమార్తెయగు యహూదీతును హిత్తీయుడైన ఏలోను కుమార్తెయగు బాసెమతును పెళ్లి చేసుకున్నాను. వీరు ఇస్సాకునకును రిబ్కాకును మనోవేదన కలుగజేశారు. దేవుడి తన పరిశుద్ధ వాక్యము మన వెనుకడిలో దీవించునుగాక. మరియు క్రొత్త నిబంధన మత్తయి సువార్త 9వ అధ్యాయం 1 నుండి 17 వచనాలు. తరువాత ఆయన దోణి ఎక్కి సముద్రము దాటి తన పట్టణంలో ప్రవేశింపగా, ఇదిగో జనులు పక్షవాయువుతో మంచము పట్టి ఉన్న యొక్కని ఆయన యొద్దకు తీసుకుని వచ్చారు. యేసు వారి విశ్వాసం చూచి, కుమారుడా, ధైర్యముగా ఉండుము, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గల వానితో చెప్పాను. ఇదిగో శాస్త్రుల్లో కొందరు ఇతడు దేవదూషణ చేయుచున్నాడని తమలో తాము అనుకొనగా, యేసు వారి తలంపులు గ్రహించి, మీరెందుకు మీ హృదయముల్లో దురాలోచనలు చేయుచున్నారు? నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుడు సులభమా, లేచి నడవమని చెప్పుడు సులభమా? అయినను పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారం కలదని మీరు తెలుసుకొనవలెను అని చెప్పి, ఆయన పక్షవాయువు గలవాన్ని చూచి, నీవు లేచి నీ మంచం ఎత్తుకుని నీ ఇంటికి పొమ్మని చెప్పగా, వాడు లేచి తన ఇంటికి వెళ్ళాను. జనులు అది చూచి భయపడి మనుష్యులకు ఇట్టి అధికారం ఇచ్చిన దేవుని మహిమపరిచిరి. యేసు అక్కడి నుండి వెళ్ళుచు సూకపు మెట్టు వద్ద కూర్చుండి ఉన్న మత్తయి అని ఒక మనిషిని చూచి, నన్ను వెంబడించమని అతనితో చెప్పగా, అతడు లేచి ఆయనను వెంబడించాను. ఇంటిలో భోజనమును కేసుకు కూర్చుండి ఉండగా, ఇదిగో సుంకరులను పాపులను అనేకులు వచ్చి ఆయన శిష్యుల యొద్దను కూర్చుండిరి. పరిసయ్యులు అది చూచి, మీ బోధకుడు సుంకరులతోనూ పాపులతోనూ కలిసి ఎందుకు భోజనం చేయుచున్నాడని ఆయన శిష్యులను అడిగిరి. ఆయన ఆ మాట విని, రోగులకే గాని ఆరోగ్యం గలవారికి వైద్యుడు అక్కర్లేదు కదా, అయితే నేను పాపులను పిలువ వచ్చితని కానీ నీతిమంతులను పిలువ రాలేదు గనుక కనికరంని కోరుచున్నాను కానీ బలిని కోరను అని వాక్యభావం ఏమిటో మీరు వెళ్ళి నేర్చుకుంటని చెప్పాను. అప్పుడు యోహాను శిష్యులు ఆయన వద్దకు వచ్చి, పరిసయ్యులను మేమును తరచుగా ఉపవాసం చేయుచున్నాము కానీ నీ శిష్యులు ఉపవాసం చేయరు, దీనికి హేతువేమని ఆయనను అడుగగా, యేసు, పెండ్లి కుమారుడు తమతో కూడా నుండి కాలమున పెండ్లి ఇంటి వారు దుఃఖపడగలరా? పెండ్లి కుమారుడు వారి యొద్ద నుండి కొనుపోబడి దినములు వచ్చును, అప్పుడు వారు ఉపవాసం చేతురు. ఎవడునూ పాత బట్టకు క్రొత్త బట్ట మాసిక వేసిన ఎడల ఆ మాసిక బట్టను వెలితిపరచును, చినుగు మరీ ఎక్కువగను. మరియు పాత తిత్తుల్లో క్రొత్త ద్రాక్షరసం పోసిన ఎడల తిత్తులు పిగిలి ద్రాక్షరసం కారిపోవును, తిత్తులు పాడగును. అయితే క్రొత్త ద్రాక్షరసం క్రొత్త తిత్తుల్లో పోయెదురు.
అప్పుడు ఆ రెండును చెడిపోకయుండునని చెప్పాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్.